రాష్ట్ర ప్రభుత్వం జేబులోకి ఇస్తుందా? ముఖ్యమంత్రి జేబులోకి ఇస్తుందా? అరే మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యం కాకుండా ఇంకొన్ని సమస్యస్తుందా? అరే పన్నులు ఇక్కడ కూడా కడుతున్నా, ప్రజలు ఎక్కడైనా పన్నులే. కాబట్టి అంటే ముద్దించుకిస్తారా పైసలు? ఎందుకు ఇస్తారు? రాష్ట్ర కేంద్రం మనకి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గ్యారెంటీ అమలు చేస్తలేదు? ఇంత పన్నులు కడుతున్నాము, ఇస్తాను హామీలు ఎందుకు నెరవేర్చలేదు రాష్ట్ర ప్రభుత్వం? 6 గ్యారెంటీ ఎవరి జాగ్రత్త ఎందుకు ఇస్తలేదు? రాష్ట్ర ప్రభుత్వానికి వేరే దేశానికి పైసలు వస్తున్నాయి, ఏమన్నా పాకిస్తాన్ బంగ్లాదేశ్ పైసలు వస్తున్నాయా? వాళ్ళు ట్యాక్సీ కడుతురా? రాష్ట్ర ప్రభుత్వం ఏది పడుతుంది మాట్లాడుతుంది, వాళ్ళు అనుకున్నదే న్యాయం అనుకుంటున్నారు. కాబట్టి ఈ మాట మేము పట్టించుకోము. ప్రజలకు ఏం న్యాయమో, దేశానికి ఏది అవసరమో దాని గురించి ఇంకోళ్ళు విమర్శిస్తే పట్టించుకునే స్థితి లేదు. న్యాయం చేస్తాం తప్పకుండా. అరే ఉన్నాయి, అమలు చేయమని చెప్పారు. ఫస్ట్ అటల్ పెన్షన్, ఆసరా పెన్షన్ ఇస్తానది ఎవరు? 4,000 ఇస్తానది ఎవరు? 4,000 రూపాయలు ఇస్తానది ఎవరు? ఆసరా పెన్షన్ ఎంతమందికి ఇచ్చారు? ఎందుకు ఇస్తలేరు? పేర్లు ఎందుకు అటల్ ఏదైనా కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ఆలోచనతో క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటుంది. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిది? రాష్ట్ర ప్రభుత్వాలది. మీ పేరు పెట్టుకొని ఇబ్బంది లేదు, చెప్తే కదా. ఇంకా యోజన పేరు పెట్టుకొని ఇబ్బంది లేదు. కానీ దాని కింద కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకున్నప్పుడు కింద పెట్టుకోవడం లేదా? ఇప్పుడు పోయినసారి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2,40,000 ఇళ్ళు ఇచ్చినాం మేము. ఇదే కేసీఆర్ ఇదే పేరు కోసం పాగలాడబడి ఒక్క ఇల్లు ఇవ్వలే. చలో లబ్దిదార లిస్టు బెనిఫిషియల్ లిస్టు షో చేయమని చెప్పండి, రిలీజ్ చేయమని చెప్పండి రాష్ట్ర ప్రభుత్వాన్ని. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కదా. కేసీఆర్ గారు ఎంతమందికి ఈ డబుల్ బెడ్రూమ్ పేరుతో మోసం చేశారు కదా. ప్రధానమంత్రి ఆవాస్